చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా అన్నిటికీ కడసారి జన్మము సత్యం మిగ పుట్టుట సున్నా తారకమంత్రము కోరిన దొరికెను కన్నుడనైతిని మిగిలిన కాలుని భూతల పాలికి మృత్యుముయని మదిరం మన్నా తారకమంత్రము కోరిన దొరికెను కన్నుడనైతిని మానవుని యొక్క జీవితం సత్యము ధర్మము అనే రెండు అంశాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తుంది అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఏమిటి రెంటి మధ్య తేడా? అసలు ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి? సాధారణంగా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా ధర్మం కిందకు వస్తాయి. కాబట్టి నేను ధర్మంగా ఉన్నాను అంటే ఏమిటి? మనం చేసేటువంటి కర్మ, మనం చేసేటువంటి పని ఇతరులకి ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాన్ని నష్టాన్ని కలిగించకుండా ఉంటే మనం ధర్మంగా ఉన్నామని అర్థం. అంతేగాని ఎవరికి వాళ్ళ ధర్మం అనుకుంటే అది జరగదు. మనకు మహాభారతంలో ఒక అద్భుతంగా చెప్పారు ఒకే ఒక వాక్యంలో, ఒరులేయవి వనరించిన నరవర నీ మనంబున కప్రియంబగు అవి ఇతరులకు చేయకుండుట. ఒకే పదం. అంటే ఇతరులు ఏమి చేస్తే మనకు దుఃఖం కలుగుతుందో, మనకు బాధ కలుగుతుందో అది మనం ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మం అని మహాభారతం ఒకే ఒక వాక్యం చెప్పారు. ఎంత అద్భుతం చూడండి. కాబట్టి ఇతరులు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో అది మన ఇతరులు చేయకుండా ఉండాలి, ఇదే ధర్మము. సో ఇది ధర్మం అనేది. అయితే సత్యం అంటే వ్యక్తి యొక్క నడవడిక, వ్యక్తి యొక్క శీలం, దాన్ని ద్రోపరిచేది, దాన్ని రక్షించేది సత్యం. ధర్మము కాలానుగుణంగా మారిపోతూ ఉంటది, దేశకాల పరిస్థితులను బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. కానీ సత్యం అనేటువంటిది మాత్రం కాలత్రయేపి తిష్టతి ఇది సత్. మూడు కాలాల్లో ఏదైతే మారకుండా ఉంటుందో దానికి సత్యము అని పేరు. కాబట్టి ధర్మం అనేటువంటిది కాలానుగుణంగా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఏదైతే ధర్మమో అది పక్క వీధిలో అధర్మం కావచ్చు, ఈ దేశంలో ఏదైతే ధర్మమో అది మరొక దేశంలో అధర్మం కావచ్చు. అంతేకాదు ఈ కాలంలో ఏదైతే ధర్మమో అది భవిష్యత్తులో అధర్మం కావచ్చు. అంతేకాదు గతంలో ఏదైతే అధర్మమో అది ఇప్పుడు ధర్మం కావచ్చు. కాబట్టి ధర్మం అనేటువంటిది అది మనిషిని బట్టి మారిపోతూ ఉంటది. కానీ సత్యం మాత్రం మారకుండా ఎప్పుడు ఒకటేగా ఉండేటువంటిది. ఇదన్నమాట ధర్మానికి సత్యానికి మధ్య నుండి తేడా. అయితే మనిషి ధర్మయుతంగా ఉండాలన్నా సత్యయుతంగా ఉండాలన్నా ఇక్కడ వచ్చింది. అంటే ఈరోజు దశరథుని సమస్య ఇదే. సత్యానికి ధర్మానికి మధ్య సంఘర్షణ ఎదుర్కొంటూ ఉన్నాడు దశరథ మహారాజు. సో మనం కూడా నిరంతరం మన హృదయంలో ఈ కళలో మనకు కూడా జరుగుతూనే ఉంది. అందువల్ల దశరథుని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయం చెప్తున్నాం. మేము దశరథుడు కైకేయిని ప్రేమించాడు, కైకేయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మూడో వివాహం అది. కైకేయిని చాలా అందంగా ఉంటుంది ఆమె. కైకేయి, సుమిత్ర, కౌశల్య కంటే కైకేయి చాలా అందంగా ఉంటుంది. కైకేయిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేకేయి మహారాజు ఏం చెప్పాడంటే, అయ్యా ఇప్పటికే నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి నీకు నేను పిల్లని ఇవ్వను, ఎందుకంటే ఆమె మూడో భార్య కింద లెక్కకు వస్తుంది. నీవు మా అమ్మాయిని చేసుకోవాలంటే నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటంటే కైకేయికి పుట్టేటువంటి పిల్లవాడిని రాజుని చేస్తాను అనే నువ్వు మాట కానీ ఇస్తే అప్పుడు నేను మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని. మా మోహంలో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి అలాగే అని చెప్పి కేకేయి రాజుకు మాట ఇచ్చాడు దశరథుడు. ఇది జరిగినటువంటి సత్యం. కాబట్టి కేకేయి రాజుకి మాట
ఇచ్చేశాడు, బాగానే ఉంది. కానీ రఘువంశంలో కాదు, ఆ రోజుల్లో క్షత్రియ వంశంలో పెద్ద కుమారుడే రాజు అవ్వాలి. సాధారణంగా వంశపారంపర్య హక్కులన్నీ కూడా పెద్ద కుమారునికి సంక్రమిస్తాయి. పెద్ద కుమారుని యొక్క అంగీకారం మేరకే ఆస్తిపాస్తుల విభజన కూడా ఆ రోజులో జరిగేది. తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి తర్వాత పెద్ద కుమారుడు కాబట్టి పెద్ద కుమారుడిని అడిగి అప్పుడు ఇంకా ఇతర కుమారులకి ఏమైనా ఉంటే ఆ ఆస్తిపాస్తులు పంపకం అది చేసేది. కాబట్టి రాజు మరణిస్తే ఆయనేమి పట్టాభిషేకం చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా పెద్ద కుమారుడు రాజు అయిపోతాడు. అంటే అది కులాచారం, అంతేకాదు ధర్మం, క్షత్రియ ధర్మం. కాబట్టి ధర్మం ప్రకారం ఎవరు అవ్వాలి? రాజు రాముడు అవ్వాలి. కానీ సత్యం ప్రకారం ఎవరు అవ్వాలి? భరతుడు అవ్వాలి. అంటే కైకని వివాహానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది సత్యము. ధర్మం ప్రకారం అయితే రాముడు రాజు అవుతాడు, సత్యం ప్రకారం అయితే భరతుడు రాజు అవుతాడు. ఇచ్చిన మాటకు కట్టుబడితే సత్యం నిలిచి భరతుడు రాజు అవుతాడు. అయితే అప్పుడేమవుతుంది? ధర్మానికి హాని జరుగుతుంది. రాముణ్ణి గాని రాజు చేస్తే ధర్మం నిలబడుతుంది, సత్యం దెబ్బతింటది. ఇది సంఘర్షణ దశరథునికి. రాముడు యోగ్యుడు, జ్యేష్ఠుడు కాబట్టి రాముడిని రాజుగా చేసి వంశ ప్రతిష్టని నిలబెట్టాలి అని దశరథుని యొక్క మనోరథం, ఆయన యొక్క కోరిక. అయితే సత్యం దృష్టిలో రాముడు రాజు కాలేడు. రాముణ్ణి ఎలాగైనా రాజును చేయాలి అని దశరథుని కోరిక కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రజాభిప్రాయం అనేటువంటి దాన్ని తీసుకున్నాడు. ప్రజల్ని, మంత్రుల్ని అందరి సమావేశం. కానీ ప్రజాభిప్రాయం పేరిట, ప్రజాభిప్రాయం ముసుగులో రాముణ్ణి రాజును చేయాలి అని సంకల్పించాడు. అంటే ధర్మాన్ని పరిరక్షించాలి అని అనుకున్నాడు. సత్యానికి దెబ్బ తగిలినా పర్వాలేదు అని భావించాడు దశరథ మహారాజు. అంటే సత్యం దృష్టిలో రాముడు రాజు కాలేడు కనుక ధర్మం ముసుగులో రాముడిని రాజుగా చెయ్యాలి అని భావించాడు దశరథుడు. ఇది స్పష్టం. అందుకనే భరతుడు అయోధ్యలో లేనటువంటి సమయాన్ని చూచి రామునికి పట్టాభిషేకం చేయాలి అని నిశ్చయించాడు. సరే, రామునికి పట్టాభిషేకం జరిగి ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? దశరథుడు మాట తప్పిన వాడు అవుతాడా ఆవిడ? అప్పుడు వ్యక్తి యొక్క ధర్మం నశించినట్లా కాదా? కైకకి భలే ఆశ్చర్యం చూడండి. కైకకి భరతునికి ఒక మాట చెప్పి, ఎందుకంటే కైక ఏమి వద్దు అంటే భరతుడు కూడా ప్రాణం పెడతాడు రాముడికి. వాళ్ళ అనుమతితో పట్టాభిషేకం చేసుంటే అటు సత్యానికి ఇటు ధర్మానికి ఏ భంగం వాటి ఉండేది కాదు కదా. అలాగే ఎందుకంటే ఎన్నోసార్లు కైకేయి చెప్పింది దశరథుడికి, రాముడికి పట్టాభిషేకం చేయి, ఎంతసేపు నువ్వు కిరీటం పెట్టుకుంటావు అని ఆమె ఎన్నోసార్లు అన్నది. భరతుడు మహా ప్రాణప్రదమైన వాడు అని కూడా తెలుసు. అయితే భరతుడు ఎలాగో అక్కడ లేడు కదా, మరి కైకేయికి చెప్తే ఏమైంది? దశరథుడు ఎన్ని పొరపాటు చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. సరే, భరతుడు లేడు, తప్పించాలనుకున్నావు, బాగానే ఉంది. కైకి ఒక మాట చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఆమె ఎన్నోసార్లు రాముని చేయమని కూడా తనకు చెప్పింది కదా. అంతేకాదు, భరతుడు చాలా ధర్మాత్ముడు అని రాముడి దగ్గర కితాబ్ ఇచ్చింది దశరథుడే. భరతుడు ధర్మాత్ముడు అని తెలిసి ఎందుకు దౌడు పడుతున్నావు? కాబట్టి వారికి చెప్పకుండా ఎందుకు పట్టాభిషేకం చెయ్యాలి అని భావించి సమస్యల్ని కొని తెచ్చుకున్నాడు దశరథుడు అని మనం కానీ ప్రశ్నిస్తే, సాధారణంగా మన మామూలు సమయాల్లో ఏవైనా మాట్లాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మన ప్రవచన గారు మాట్లాడుతున్నట్టే ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ క్లిష్ట పరిస్థితి అనేది తల ఎత్తినప్పుడు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. మనం కూడా ఎన్నోసార్లు చూస్తాం. అసలు నేను ఎందుకు ఆ నిర్ణయం తీసుకుని నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి అని మీలో ప్రతి ఒక్కరు అనుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. నాకు అన్నీ తెలుసండి, కానీ ఆ రోజు నాకు ఎందుకు అనిపించిందో అలా అనిపించింది, అలా చేసేసాను. అవునా కదా? ఎందుకు అనిపించింది అలా అంటే
అది నీకు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. దాన్ని తట్టుకోవడం అది సులభమైన విషయం కాదు. అందువల్ల మనసు ఏం చెప్తే అది మనం చేసేస్తుంటాం. ఇదే పరిస్థితి దశరథుని కూడా వచ్చింది. మీరాబాయి ఒక దగ్గర అంటది, घायलकी गति घायल जाने, घायल की गति घायल जाने, कि जन जौहरी होया जवाहर की गति जवाहर जाने, कि जन जौहरी होया मैं तो प्रेम दीवाने. అదే గాయలకి గతి గాయల జానై కిజన లగి హోయ. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, పోతా ఉన్నాం, కాలు కొట్టుకున్నాం, రక్తం వస్తుంది, వాడు కుయ్యమలో కొట్టుకుంటాడు. కానీ పక్కన వాడు ఉంటాయి, పర్వాలేదు చిన్నది లేవై తగ్గిపోతుంది లేవై అని అంటాడు. వాడు తెలుస్తుంది ఆ బాధ. సరేనా, నువ్వు చెప్తావు పక్కన ఏం కాలేదని, నీకు తగిలితే అప్పుడు తెలుస్తుంది. కానీ ప్రతి మనిషి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఉచిత సలహాలు ఇసి మారేస్తూ ఉంటాడు. కానీ తన మీదకి వచ్చినప్పుడు, అదే సమస్య తనకు వచ్చినప్పుడు వ్యవహారం ఏదో తెలుస్తుంది. ఇక్కడ మనం కూడా దశరథుడు కైకేయి చెప్పుకుంటూ పోయేది కదా, భరతుడు చెప్పుకుంటూ పోయేది కదా అని మనం అనొచ్చు. కానీ ఆయన కండిషన్ ఏంటి, దశరథుడి యొక్క కండిషన్ ఏంటి, ఎందుకు ఆ విధంగా ఆయన ఆలోచించాడు అంటే సందేహం ఉంది మనసులో. ప్రతి మనిషికి ఉంటుంది కదా. మీరు అంతేనా, మా గురువు గారు బ్రహ్మాండం అని మీరు అనొచ్చు, కానీ నా మీద డౌట్ ఏం కాంపౌండ్ ఎప్పుడైతే చెప్తారు. ఎవరికైనా అంతే, భార్య భర్త మీద ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. చిన్న అన్నింటిలో ఎక్కడో దగ్గర డౌట్ ఉంటుంది. ఇక్కడ సందేహం ఉన్నది. కైకేయి ఒప్పుకుంటాదో ఒప్పుకోదో, భరతుడు అంగీకరిస్తాడో అంగీకరించడో అనేటువంటి సందేహం ఎక్కడో. ఇంకోటి చలాహి ప్రాణిన మధ్య అని భరతుడి గురించి అన్నా కాదు, తన గురించి కూడా అనుకున్నాడు పాపం. ఏమో నా మనసు మారొచ్చు, ఎవరి మనసైనా మారొచ్చు, ఎప్పుడైనా మారొచ్చు, ఎలాగైనా మారొచ్చు అని దశరథుడు అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి ఇటు కైకేయిని అనుమానించాడు, అటు భరతుని కూడా అనుమానించాడు. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను. సందేహం మనసులో ఉంది కాబట్టి కైకేయికి చెప్పలేదు, బాగానే ఉంది. నిజానికి తన తండ్రి అయినటువంటి కేకేయి మహారాజుకి దశరథుడు మాటిచ్చాడు అనే విషయం కైకేయికి తెలుసా? రామాయణం ఒకసారి మనం బాగా చూస్తే కైకేయికి ఈ విషయం తెలుసా? తెలియదు బాబు. కైకేయికి తెలియదు ఆ విషయం. ఆ శంబరాశులతో వరాలు కూడా మర్చిపోయింది. మందర జ్ఞాపకం చేస్తే తను తెలిసి లేదు. నిజానికి తన తండ్రికి దశరథుడు మాటిచ్చాడు అని తెలిస్తే అది సులభం కదా. కైకేయికి ఆ విషయం తెలియదు. లేదండి తెలిసిన మర్చిపోయింటది. నో, మర్చిపోయిన అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే ఖచ్చితంగా మంత్రం చెప్తారు కదా. తాను మర్చిపోయిన మంత్రం మర్చిపోతుంది కదా. శంబరాశుని వరాలు గుర్తుపెట్టుకుంది మంత్రమే కదా. కాబట్టి తన తండ్రికి దశరథుడు మాట ఇచ్చాడు అనేటువంటి విషయం పాపం కైకేయికి తెలియదు. ఆ విషయం దశరథుడికి తెలియదు. లేకపోతే దశరథుడు డౌట్ పడే అవకాశం లే, చెప్పేస్తుంటాడేమో ఆయన అనుకున్నాడు. అందుకని కైకేయిని డౌట్ పడ్డాడు. సరే, కైకేయిని తండ్రి కాబట్టి ఆయన్ని పిలవలే. తమస్సు అంటే పిలవాలి కదా, ఆయన్ని పిలవలేదు. ఎందువల్ల? పిలిస్తే ఆయన గుర్తు తెచ్చుకుంటాడు. కైకేయి గుర్తు తెచ్చి ఆయన గుర్తుంటది. అందుకని కేకేయి మహారాజును కూడా పట్టాభిషేకం పిలవాలి. సరే, ఆయన పిలవకపోతే పోయావు. జనక మహారాజును ఎందుకు పిలవలేదు? జనక మహారాజు కూడా ఆహ్వానం పంపించలే దశరథుడు. ఎందుకు పంపించలేదు అడిగితే, సరే నా మావకే దిక్కు లేదు, మా పిల్లల మావకే ఆయనకి ఆయన పంపించాల్సిన పని ఏమిటి అని అనుకోని ఉంటాడు. సరేనా? అందుకని జనకుడికి కూడా ఆహ్వానం పంపించకుండా పోయాడు దశరథ మహారాజు. అంటే కేకేయి రాజును పిలిస్తే కొంప మునుగుతుంది. అందుకని ఎందుకు జనకుడు కూడా పిలవడం? రేపు ప్రజలకు అంటారు కదా, నువ్వు జనకుడు పిలిచి తెలియదు అని అడుగుతాడు. ఎందుకు ఆ మాట పడ్డావు? ఎవరి పిలవడం అంటే పోతుంది అంటే తమస్సు చూడండి. సత్యం విషయంలో దశరథుడు బలహీనంగా ఉన్నాడు. అందువల్ల ప్రజాభిప్రాయం పేరుతో ధర్మం ముసుగులో, ధర్మం గుడి కింద రాముని రాజుగా చెయ్యాలి అని భావించాడు.
అంటే తన ప్రాణమైనటువంటి రాముడు రాజు కావాలి, ఈ విషయంలో తనను అందరూ అబద్ధాల కోరు అని తిట్టినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చేసాడు దశరథుడు. బిడ్డ కోసం తన ప్రతిష్ట దెబ్బతిన్నా పర్వాలేదు అని అనుకున్నాడు కాబట్టి రాముడు రాజు కావాలి అనే నిర్ణయానికి వచ్చాడు. దానికి ధర్మం ముసుగుని కప్పాడు దశరథుడు. అందరూ బాగానే ఉంది. సరే, కైకేయ విషయం ఏమిటి? కైకేయ సత్యం అనే పదాన్ని పట్టుకుంది. ఆమె ఏమనుకుంది? ఆయనేమో ధర్మం తప్పలేడు, అబద్ధం చెప్పలేడు. ఇది దశరథుడి యొక్క మానసిక సంఘర్షణ. ఏ సత్యాన్ని అయితే దశరథుడు ప్రేమిస్తున్నాడో, ఏ సత్యానికైతే రఘువంశం అంతా కూడా కట్టుబడి ఉంది అని భావిస్తున్నారో, ఆ సత్యం యొక్క నీడలో తను అనుకున్నటువంటి పని సాధించాలి అని అనుకుంది కైకేయి. ఇది విషయం. కాబట్టి సత్యమే ధర్మ కన్నా గొప్పది అని కూడా దశరథుడితో ఆమె వాదించింది. అందువల్ల సత్యం నీడలో కైకేయి, ధర్మం ముసుగులో దశరథుడు తమ యొక్క కార్యాలు సాధించుకోవాలని ప్రయత్నం చేశారు. చివరికి ఏం జరిగింది? ఇద్దరు విఫలయ్యారు, ఇద్దరు ఓడిపోయారు. ఆమె సాధించింది, వైధవ్యం పొందింది. ఆయన ఏమాడు? రాముని చేయలేకపోయాడు, తాను కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చూసారా? అందువల్ల ధర్మాన్ని ఆశ్రయించి సత్యాన్ని విడిచిపెట్టి కార్యం సాధించాలని దశరథుడు భావిస్తే, సత్యాన్ని ఆశ్రయించి ధర్మాన్ని త్యజించి తన కోరిక నెరవేర్చుకోవాలని కైక తాపత్రయ పడింది. ఇద్దరికి అనుకున్నది జరగలేదు, ఇద్దరు నష్టపోయారు. సున్నితమైనటువంటి సమస్య. అందువల్ల సత్యము మరియు ధర్మము ఈ రెండు కూడా ప్రేమ రథానికి రెండు చక్రాలు తిరిగితేనే శకటం ముందుకి వెళ్తుంది అన్నమాట. ఏ ఒకటి తిరగకపోయినా, వక్రించినా బ్రతుకు బండి నడవదు అనేది రామాయణం మనకు నేర్పించేటువంటి సత్యం. అందుకని రామాయణం ఏంటంటే, మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఇది ప్రధానమైనది. ఏది మీరు మాట్లాడినా తొందరగా మాట్లాడద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు. బాగా ఆలోచించి దీని పర్యవసానం ఏమిటి అని బాగా ఆలోచించి మాట్లాడండి. అనాలోచితంగా మాట్లాడితే దశరథునిలాగే మనం కూడా దుఃఖపడాల్సిన పరిస్థితి వస్తుంది అని మనకు రామాయణం. కాబట్టి కైక భరతుని పట్టాభిషేకం కోవడం ఓకే, అయితే రాముని వనవాసాన్ని పంపించమని ఎందుకు కోరింది? ఏంటి పాపం కైక కోరలే. అది మందర యొక్క కుట్ర. మందర ఎందుకు కుట్ర చేసింది? రాముడు గాని అయోధ్యలో ఉంటే ప్రజలు ఒప్పుకుంటారండి? ప్రజా విప్లవం వస్తాయి. ప్రజా విప్లవం వచ్చిందంటే తల వంచాల్సిందే, మన రాముడిని సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిందే. కాబట్టి రాముడు ఉండకూడదు అయోధ్యలో. సరే, అయోధ్యలో ఉండకూడదు. పాపం సీతమ్మతో పాటు మిథులకు పంపించి అక్కడ హాయిగా వీడు పడుకుంటూ ఉంటాడు కదా. మిథులకు కూడా పంపించకుండా అరణ్యము, ఇదిగోండి అఘోరం, అరణ్యవాసాలు పంపించాలి అని మందర ఎందుకు కుట్ర చేసింది? అరణ్యవాసానికి అని వెళ్తే ఆ వనాలలో ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఋషి జీవితం గడుపుతాడు రాముడు. అప్పుడు రాజ్యం మీద వ్యామోహం పోతుంది. కాబట్టి మళ్ళా వచ్చి రాజు నాకు ఇవ్వండి అని అడగడు. పర్మనెంట్ గా భరతుడే రాజు అవుతాడు అని మందర భావించింది. అందుకనే ఆ విషయం చెప్పింది. అంతేకాదు, మందరికి విపరీతమైనటువంటి తెలివితేటలు. 14 సంవత్సరాలు ఎందుకు అడిగింది? 14 years అడిగింది. ఎందుకు? ఆ రోజుల్లో అంటే త్రేతాయుగంలో 14 సంవత్సరాలు కానీ పదవికి దూరంగా ఉంటే మళ్ళా ఆ పదవి చేపట్టడానికి అర్హత కోల్పోతాడు. ఇది తెలుసు మందరికి. అందుకని 14 సంవత్సరాలు. కాబట్టి 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసంలో ఉండి తిరిగి మళ్ళా అయోధ్యకు వస్తే ఇక రాజు అయ్యేందుకు అవకాశం లేదు. అంటే వంశాచారం ఒప్పుకోదు, అలా నియమాలు ఉన్నాయి. కాబట్టి రాముణ్ణి ఎట్టి పరిస్థితుల్లో సింహాసనం ఎక్కించకూడదు అని మందర భావించింది. ఇప్పుడు రాముని వనవాసానికి కైకేయి కారణమా
పోనీ మందర కారణమా? నేను ఒప్పుకుందాన్ని మందర కారణం అంటే. ఎందుకంటే మందర అరణ్యపు దాసి, వాళ్ళ ఇంట్లో ఇంటికి వచ్చింది పాపం. ఎందుకు పంపించారు? అండదండగా ఉండమని, ఆమెను ప్రాణప్రదంగా చూసుకోమని వచ్చింది. కాబట్టి తన రాణి యొక్క కుమారుడు రాజు కావాలి అని మందర కోరుకోవడం తప్పుందా? ఆలోచించండి. ఇప్పుడు నేను యజమాని, మీరు నా దగ్గర పనిచేస్తున్నారు. నా యజమాని బాగుండాలని మీరు కోరుకుంటారు, లేదా పక్కన జరిగిపోతారా? నాకు ఎసరు పెట్టి కోరు కదా. కాబట్టి అన్నపు దాసిగా కైకేయి కుమారుడు భరతుడు రాజు కావాలని ఆమె భావించింది. తనకు తెలిసినటువంటి కుయుక్తుల్ని నూరు పోసింది కైకేయికి. దాంట్లో తప్పే ఉన్నది. నన్ను అడిగితే పాపం కౌశల్యకి కూడా కొంచెం తప్పు ఉన్నది. కౌశల్యకి అంటే తులసిదాస్ మహర్షి రామాయణంలో తులసిదాస్ చాలా బాగా చెప్తున్నారు ఆ విషయాన్ని. ఆమె కొంచెం లౌక్యంగాన్ని ప్రదర్శించుంటే బాగుండేది అంటాడు తులసిదాస్ మహర్షి. ఏంటంటే తన యొక్క దాసీలందరికీ చిరికెత్తలందరికీ పట్టు చీరలు ఇచ్చింది కదా, కైకేయి చిరికెత్తలు కూడా పట్టు చీరలు ఇచ్చేసి ఉంటే, ఈ బందలకి 20,000 చీరగా ఇచ్చేసి ఉంటే అది గమ్మగా కట్టుకునే ఆనందంగా ఉండేది. ఇది కౌశల్యకి తట్టలేదు. సరే, ఈ లౌక్యం లేని కారణంగా ఈ రాముని దూరం చేసుకోవచ్చు వచ్చింది కౌశల్య అని అంటాడు. అంటే తులసిదాస్ మహర్షి అంటే కొన్ని సమయాలు మనకు లౌక్యం కూడా కావాలి అనేది మనకు కౌశల్యం నేర్చుకోవాలేమో. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మనం ఒక పని సాధించాల్సినప్పుడు, అది పెద్ద పని అయినప్పుడు ఏదో 10 రూపాయలు 100 రూపాయలు ఇంకొకటికి ఇచ్చి వాడి నోరు మోయించడం కూడా ప్రధానమైనటువంటి అంశమే. ఇది మనకు రామాయణం చెప్తా ఉంది. ఇది కూడా ధర్మంలో భాగం. ఎందుకంటే నువ్వు అనుకునే కార్యం సాధించబడాలి అని అంటే. కాబట్టి మొత్తం మీద కానీ మనం ఆలోచించి చూస్తే రాముని యొక్క వనవాసన కారకులు ఎవరు? పాపం కైక అమాయకురాలు కనిపిస్తోంది. పాపం మందర కూడా కైక మీద ప్రేమతో అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే కౌశల్యకి లౌకికంగా ఉంటే కొంచెం తప్పుడేదేమో. ఎక్కువగా దశరథుని పాత్రే మనకు కనిపిస్తూ, దశరథుడు అనవసరంగా ప్రతి దగ్గర నోరు జారడం, అనవసరమైనటువంటి అనుమానాలు తెచ్చిపెట్టుకోవడం. నిజానికి కైకేయికి లేదు, భరతుడు కూడా లేదు. ఇతను మనసులో వచ్చేటంటే అనుమానమే. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు మనిషి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నువ్వు ఎలా అనుకుంటావు? పోనీ ఒకసారి నువ్వు కైకేయికి చెప్పి ఆమె కానీ వద్దంటే అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు అని మనం అంటే మన తప్పు. ఎందుకంటే ఆ కండిషన్లో మనం ఉన్నప్పుడు ఆలోచించేయాలి. ఇక్కడ కూర్చొని చెప్తే లాభం. ఆయన ఎంత మనోవ్యాధిని అనుభవించుంటాడు దశరథుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఎంత బాధపడి ఉంటాడు. కాబట్టి ఈ సత్యము ధర్మము అనేటువంటి ఈ రెండు కూడా చాలా క్లిష్టమైనటువంటి విషయాలు. అందుకని మానవుడు వేసేటువంటి ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, బాగా ఆలోచించి వేయాలి. మాట ఏదంటే అది ఎక్కడంటే అక్కడ తూలకూడదు అనేటువంటి విషయాలు మనం రామాయణంలో కేవలం ఈ దశరథ మహారాజు యొక్క పరిస్థితి, ఆ ధర్మ మీమాంసని చూసి మనం నేర్చుకోవాల్సి ఉంటది. ఇది మనకు అయోధ్య కాండలో ఒక ఘట్టం మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమస్య మన సొల్యూషన్.